తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రాష్ట్రంలో పట్టణీకరణకు పెద్దపీట వేస్తున్నాం. ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ రూపురేఖలు మారుతాయి. తెలంగాణ ప్రాపర్టీ షోలో డిప్యూటీ సీఎం భట్టి. బీసీలను బీఆర్ఎస్ కాంగ్రెస్ మోసం చేశాయి. బీజేపీ వల్లే బీసీలకు న్యాయం జరుగుతుంది. జూబ్లీహిల్స్ లో గెలుపు ఖాయమన్న రామచంద్రరావు. నాకు టికెట్ రాకుండా చేసిందెవరో త్వరలో చెబుతా. అభ్యర్థి ఎంపికలోనూ నన్ను సంప్రదించరా? అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు. అంజన్ కుమార్ కాంగ్రెస్ లో సీనియర్ నేత. నగరంలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కు ఆయనే. ఉప ఎన్నికలో కలిసి పనిచేస్తామన్న పొన్నం. కాంగ్రెస్ నేతలతో మీనాక్షి నటరాజన్ సమావేశం. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం ఇన్ఛార్జ్ల నియామకం. రేపటి నుంచి జిల్లాల్లో ఏఐసీసీ పరిశీలకుల పర్యటన. కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. హాజరైన మంత్రులు కందుల, పయ్యావుల. రుషికొండ నిర్మాణాల వినియోగంపై చర్చ. ప్రజలను మభ్యపెట్టేందుకే జగన్ పర్యటన. పీపీపీ విధానంపై ఆయనకు అవగాహన లేదు. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న సీఎం రమేష్. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తున్నారు. ప్రైవేటీకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్న అమర్నాథ్. బందరులో వైసీపీ నేత అరెస్ట్. అక్రమ అరెస్ట్ లో భయపెట్టలేరన్న పేర్ని. సీఐ తీరుపై మాజీ మంత్రి ఆగ్రహం. నిజామాబాద్ చేరుకున్న రేవంత్. ఇటీవలే ఎమ్మెల్యే భూపతి రెడ్డికి మాతృవియోగం. కుటుంబాన్ని పరామర్శించిన సీఎం. గుంటూరు హాస్టల్లో విద్యార్థులకు అస్వస్థత. పెద్దనందిపాడులో 17 మందికి చికిత్స. మరికొందరికి జ్వరం. కలెక్టర్ పరామర్శ. హైకోర్టును ఆశ్రయించే యోచనలో జనార్దన్. కల్తీ మద్యం కేసులో A1 గా ఉన్న జనార్దన్ ముందస్తు బెయిల్ రాకపోతే లొంగిపోవాలనే ఆలోచన. లిక్కర్ కేసులో చెవిరెడ్డి మోహిత్ కు బెయిల్. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా. బద్వేల్లో రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం. తిప్పనపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా. నోటీసులు జారీ. కంచె తొలగింపు. ఆయిషా మీరా తండ్రికి ఊరట. సిబిఐ తుది నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశం. ఈ నెల 31 లోపు తుది నివేదిక ఇవ్వాలన్న కోర్టు. నార్సింగి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు. 2 నిందితుల అరెస్ట్. పరారీలో మరో 5. కర్ణాటకలో ఎస్బీఐ దోపిడీ కేసు. ప్రధాన నిందితుడు సహా 4 అరెస్ట్. 9 కిలోల గోల్డ్, 86 లక్షల నగదు సీజ్. కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. శబరిమలలో బంగారం దుర్వినియోగమైందన్న హైకోర్టు. బంగారం దుర్వినియోగంపై విచారణ చేయాలని సిట్కు ఆదేశం. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.